Watch full episodes on Jio Hotstar. డ్రాగన్ మిత్రమా, నా సోదరుడా, నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. నీకు ఇప్పుడు ఒక ఇంజెక్షన్ చేస్తాను, తరువాత నీకు నయమైపోతుంది మిత్రమా. లేదు లేదు లేదు, నువ్వు ఇలా సోదెలతో పొడవకూడదు. మమ్మీ వద్దు. నేను పరిగెత్తలేకపోతున్నాను, బాగా నీరసంగా ఉంది. మమ్మీ ఏం చేయను నా స్నేహితుల్ని నేను ఎలా కాపాడాలి? పోయి నా మిత్రుడా, నా సహోదరుడా, నేను ఆ బ్లాక్ డ్రాగన్ గురించి అన్ని విధాలుగా రీసెర్చ్ చేశాను మిత్రులారా. దీనికి నయమయ్యాక మనందరం కలిసే దీనికి సాయపడాలి. మనం దీన్ని ఆ బ్లాక్ డ్రాగన్ల రాజు డ్రాగోబార్ నుంచి కాపాడదాం. ఆ డ్రాగన్ ఎక్కడున్నా సరే. హా హా హా. కింగ్ డ్రాగో, ఓజాది వస్తున్నారు. డ్రాగో మహారాజా, మీరందరూ ఎలా ఉన్నారు? అంతా బాగానే కొనసాగుతోంది కదా? చేసుకున్న వాడికి చేసుకున్నంత పొంచి ఉంది అంతమా అంతంతా. కొనసాగకుండా ఏమవుతుంది? ఇప్పటికి సరిగా కొన్ని రోజుల క్రితం మరోసారికి గ్రీన్ డ్రాగన్స్ ని అంతం చేశాం. ఓజాది, గ్రీన్ డ్రాగన్ మహారాణి కొడుకు మమ్మల్ని ఎదిరించి నిలబడే ప్రయత్నం చేశాడు. అందుకే మేము అతన్ని అంతం చేసి నదిలో పారేశాము. ఈ రోజు నుంచి ఏ గ్రీన్ డ్రాగన్ కూడా మా ఎదురుగా వచ్చి నిలబడే సాహసం చేయదు. మహారాణి కొడుకా? మహారాణి కొడుకు. యుజాదే, ఏమిటి విషయం? మహారాణి కొడుకు బతికే ఉన్నాడు. మీరు అంతం చెయ్యలేదు. మీ అందరి అంతానికి అతనే కారణమవుతాడు. ఇద్దరు మానవులు అతడికి సహాయం చేస్తారు అంటే నీ అంతం నిర్ధారణ అయిపోయింది. జ్వాల్బాట, ఆ గ్రీన్ డ్రాగన్ నదిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడని నువ్వే చెప్పావు కదా. వాడు నీళ్లలో పడి అంతమైపోవడం మీరు చూసారా లేదా? వెన్న మీద గోకు చాలా దురదగా ఉంది. అది కాసేపు ఆటలు కట్టి పెట్టండి. అది మహారాజా. ఆ మహారాజా వాడు పారిపోయాడు. నువ్వు సరిగ్గా గోకో. ఇప్పుడు ఆటోలు కట్టి పెడతారా లేకపోతే? లేదు 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 మహారాజా, వాడు నదిలో కొట్టుకుపోవటం మేము కళ్ళారా చూసాము. ఆ నీటిలో మునిగిపోయి వాడు ఈ పాటికి ఎప్పుడో ప్రాణాలు కూడా కోల్పోయి ఉంటాడు. ప్రాణాలు కోల్పోయాడికి ఉంటాడు అంటానికి అర్థమేమిటి? బయలుదేరండి, ఆ పిల్లవాడిని వెతకండి. వాడు ఇంకా ప్రాణాలతో ఉంటే కనిపించిన వెంటనే అంతం చేసేయండి. వాడితో పాటు ఎవరైనా మనిషి కనబడితే వాడిని కూడా అంతం చెయ్యండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మహారాజా, ఇంతకీ మనిషి అంటే ఎవరు? మనిషి అంటే రెండు కాళ్ళ మీద నడిచే జంతువు. వాడికి తోక ఉండదు, రెక్కలు ఉండదు. ఇక బయలుదేరండి, వెళ్ళి వాళ్ళని అంతం చెయ్యండి. ఓ, అంటే మీరు ఎగరలేరన్నమాట. నోట్లోంచి నిప్పులు చిమ్మరన్నమాట. మీ బలహీనతనే బ్లాక్ డ్రాగన్ అవకాశంగా మార్చుకున్నాడు. డ్రాగన్ అన్నయ్య,
అన్నిటికన్నా ముందు మీరు ఎగరటం, నోట్లోంచి నిప్పులు చిమ్మటం నేర్చుకోవాలి. ఆ తర్వాతే ఆ బ్లాక్ డ్రాగన్ సంగతి చూడాలి. నువ్వు కోపంతో గట్టిగా అరిస్తే నీ నోట్లోంచి నిప్పులు వస్తాయి. బాగా కోపం తెచ్చుకో, గట్టిగా ఆరువు. పోయిన మిత్రుడా, నా సహోదరుడా, ఇంకా గట్టిగా అరువు. కోపం వస్తేనే డ్రాగన్లు నిప్పుల్ని వెళ్ళగక్కుతాయి. నా రీసెర్చ్ లో ఈ విషయమే బయటపడింది మిత్రమా. నువ్వు గట్టిగా అరువు. ఓకే, నో ప్రాబ్లం. ముందు ఎగరడం నేర్చుకో. ఇక్కడి నుంచి డైవ్ చెయ్యి. ఇదిగో నీ 2 రెక్కల్ని ఇలా చాచి బాగా ఈదు. ఆ తర్వాత నువ్వు గాల్లో ఎగురుతావు. డైవ్ చేస్తూ రెక్కల్ని ఎలా విడదీయాలి? అది నా వల్ల కాదు. అరే, అది చాలా సింపుల్. చూడు, ఇదిగో ఇలా. ఇదిగో నన్ను చూడు. అరే మోటు, ఎంత పని చేశావు? సారీ, అతిగా రెచ్చిపోయి తెలివి కోల్పోయాను. సారీ, ఇది నా వల్ల కాదు. చూసావుగా, నువ్వు ఎగరలేకపోయావు. అరే, నాకు ఉన్నవి చేతులు, రెక్కలు కాదు. నీకు ఉన్నవి రెక్కలు. ప్రయత్నించి చూడు. ప్రయత్నించే వాళ్ళు ఎన్నటికీ ఓడిపోరు. ఓకే ఓకే, ప్రయత్నించి చూస్తాను. రెక్కలు విడువు. త్వరగా రెక్కలు చాచు. రెక్కలు విప్పు. జాగ్రత్త, జాగ్రత్త. వదులు, వదులు. నన్ను నోట్లోంచి ఉమ్మే. అరే పెద్దన్నయ్య, వదిలే. అరే, నేను తెరవమంది రెక్కలు, నోరు కాదు. మళ్ళీ ప్రయత్నించు. రెక్కలు విప్పు. లగేతో నీకు ఎందుకు నా మీద అంత కోపం? అమ్మమ్మ, వెరీ గుడ్, వెరీ గుడ్. పొగ కక్కావు అంటే ఖచ్చితంగా నోట్లోంచి మంటలు వస్తాయి. ఆ బ్లాక్ డ్రాగన్స్ వస్తున్నారు. ఇక్కడ నన్ను వదిలిపెట్టారు. నేనేం చేయాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ దాక్కుంటాను? అరే, అరే డ్రాగన్, ఇక్కడ దాక్కోవడం కాదు, నది దాటి వెళ్ళు త్వరగా. అవునవును మిత్రమా, నువ్వు ఆ నది దాటి వెళ్ళి అడవిలో దాక్కో. మనందరం కలిసి ఆ బ్లాక్ డ్రాగన్ సంగతి తేల్చేద్దాం. త్వరగా వెళ్ళు. త్వరగా వెళ్ళు. ఇలా దాక్కున్నాను. అయ్యో, ఇలా దాక్కుంటాను. కదలకుండా దాక్కుంటాను.
రాగోని మాకు బాగా తెలుసు నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావు. నీ శరీరం నుంచి వస్తున్న సువాసన మేము గ్రహించగలుగుతున్నాం. మర్యాదగా బయటికి రా, లేదంటే మర్యాదగా ఉండదు. ఇదిగో వీపు గోకు దురదగా ఉంది, త్వరగా గోకు. ఇదిగో ఇక్కడే కింద. అరే గోకమన్నాను, ఇలా చెక్కిలి గింతలు ఆ పెట్టమన్నాను. డ్రాగన్ ఎక్కడ ఉందో వెతుకు. సేనాపతి మనల్ని ఇలా చూశారంటే మనకి బ్రతుకుంటదు. బాటా ఏవైతే ఇంతవరకు వాడు కనిపించలేదా? నలుదిక్కులా సరిగ్గా వెతకండి. దొరకపోతే నది దాటి అటువైపు వెళ్ళండి. త్వరగా కానివ్వండి, వెళ్ళండి. తప్పకుండా చూస్తాం. తప్పకుండా సేనాధిపతి గారు. పత్తులు, నేను నది దాటి వెళ్లి డ్రాగన్ కి విషయం చెప్పాలి. సరే వెళ్ళు. మనుషులంటే మీరే అన్నమాట. మీరు ఎలా ఉన్నారు? డ్రాగన్ మిత్రమా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడ దాక్కున్నాను. ఇక్కడైతే నన్ను వెతకలేరు. అవును, నువ్వు దాక్కునే స్టైలు నాకు బాగా నచ్చింది. ఇక పారిపోయి ఇక్కడి నుంచి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. వెళ్ళు, రెక్కలు విదిలించి ఎగురుకుంటూ పారిపో. అలాగే అండర్ గ్రౌండ్ రివర్ ని ఫాలో అవుతూ వెళ్ళు. అప్పుడు చూడు, నువ్వు సునాయాసంగా మీ ఇల్లు చేరుకుంటావు. కానీ నువ్వు నాకు ప్రమాణం చేసావు కదా, నాతో పాటు మా ఇంటికి వస్తానని, మా వాళ్ళని బ్లాక్ డ్రాగన్ నుంచి కాపాడుతానన్నావు. తప్పకుండా మాటిచ్చాను మిత్రమా. కానీ ఆ బ్లాక్ డ్రాగన్ ఎప్పుడైనా సరే ఇక్కడికి రావచ్చు. నువ్వు ఇక్కడి నుంచి వెంటనే సరాసరి మీ ఇంటి దగ్గరికి వెళ్ళిపో. దారిలో ఎక్కడ ఆగొద్దు. నేను నా స్నేహితుల్ని తీసుకుని తిరిగి వస్తాను. మోటు, నువ్వు త్వరగా రావాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.